చూడండి, పాకిస్తాన్ తనకు అవసరం వచ్చినప్పుడల్లా తన హిస్టరీని మార్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు మేము అరబ్ వాళ్ళం అంటారు, కొన్నిసార్లు టర్కిష్, ఇంకొన్నిసార్లు ఇరానీ. ఇప్పుడు మాత్రం మేము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వారసులమని చెప్పడం మొదలుపెట్టారు. పాకిస్తాన్లో ఇప్పటికే చాలా మంది బసంత పంచమి జరుపుకుంటున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం కేవలం 3 రోజుల బసంత పండుగ వల్ల లాహోర్లో 4 నుంచి 6 బిలియన్ రూపాయల ఎకానమీ యాక్టివిటీ జరిగింది. అక్కడ హోలీ కూడా జరుపుకుంటున్నారు. చాలా మంది భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. చూస్తుంటే నీది కూడా మాది అన్నట్టు అనిపిస్తుంది. అఫీషియల్ గా చూస్తే పాకిస్తాన్ ఒకప్పుడు మొహమ్మద్ బిన్ కాసిఫ్ ని మొదట పాకిస్తాన్ గా చెప్పింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా 5,000 సంవత్సరాల పాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాదే అని చెప్పడం మొదలుపెట్టింది. As Pakistanis, we ask a question as to who we are. And if you go back into history, the Indus water civilization defines us as a people. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్థాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? మరి ఇలా ఎందుకు జరుగుతుంది? భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ వీడియోలో మనం 3 విషయాలు తెలుసుకుందాం. మొదటిది, పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు తమను తాము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వారసులు అని చెప్తోంది. రెండవది, ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ఎందుకు అంత ఆందోళన చెందుతుంది. మూడవది, ఈ ట్రీటీ భారత్కి ఎందుకు ఒక బలమైన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్గా మారింది. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? భారత్ విభజన జరిగినప్పుడు దేశం మాత్రమే కాదు, ఇండస్ నది వ్యవస్థ కూడా 2 దేశాల మధ్య విభజించారు. ఇండస్ రివర్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు ముఖ్యమైన నది వ్యవస్థలో ఒకటి. ఇందులో మొత్తం 6 నదులు ఉంటాయి. 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఈ నదీ వ్యవస్థలో ఉన్న నీటిలో దాదాపు 80% పాకిస్తాన్కి ఇచ్చారు. భారత్కి కేవలం 20% నీళ్లు మాత్రమే వచ్చాయి. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే భారత్ భూభాగం పాకిస్తాన్ కన్నా చాలా పెద్దది. భారత్ జనాభా కూడా చాలా ఎక్కువ. అప్పుడు ఇలా ఎందుకు జరిగింది? ఆ సమయంలో భారత్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ ఒప్పందం ప్రకారం భారత్ కి రవి, బియాస్, సుత్లజ్ నదులు వచ్చాయి. పాకిస్తాన్ కి ఇండస్, జులం, చినాబ్ నదులు పూర్తి నియంత్రణతో ఇచ్చారు. అంటే ఇండస్ రివర్ సిస్టమ్ లో ఉన్న నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్ కి వెళ్ళింది. మరి భారత్ కి దానికి బదులుగా ఏం లభించింది? 1960లో ట్రీటీపై సంతకం జరిగింది. 1965లో పాకిస్తాన్ భారత్ పై యుద్ధం మొదలుపెట్టింది. 1971లో మళ్లీ యుద్ధం జరిగింది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. అంతేకాదు, ఆ తర్వాత అనేక ఉగ్రవాదుల దాడులు కూడా జరిగాయి. వాటిల్లో 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై అటాక్, 2016 పఠాన్కోట్ అటాక్, యూరి అటాక్, 2019 పుల్వామా అటాక్ మరియు 2025 పహల్గామ్ అటాక్ ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత పహల్గామ్ దాడి జరిగిన మరుసటి రోజే భారత ప్రభుత్వం 1960 ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పూర్తిగా ఆపుతామని నమ్మకంగా నిరూపించే వరకు ఈ ట్రీటీ నిలిపివేయబడుతుందని చెప్పింది. మరి ఇది పాకిస్తాన్ని ఎందుకు అంతగా కలవరపెట్టింది? ఎందుకంటే 65 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ ట్రీటీ నిలిపివేయబడింది. భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. అంతేకాదు, ఇండస్ నదుల నీటిని నిర్వహించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వేగంగా నిర్మించడానికి ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. పాకిస్తాన్ చాలాసార్లు బెదిరింపులు చేసింది, కానీ భారత్ ఈసారి తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ ప్రపంచంలో నీటిపై ఎక్కువగా ఆధారపడిన దేశంలో ఒకటి. పాకిస్తాన్లో ఫుడ్ ప్రొడక్షన్ మీద 90% కన్నా ఎక్కువ ఇండస్ రివర్ బేసిన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి 10 మంది పాకిస్తాన్ ప్రజల్లో 9 మంది ఇండస్ బేసిన్ ప్రాంతంలోనే ఉంటారు. ఇండస్ రివర్ సిస్టమ్ పాకిస్తాన్ జీడీపీలో దాదాపు 25% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. పాకిస్తాన్లో దాదాపు 65% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న పరిస్థితి చూడండి. వాళ్ళు అంటున్నారు, భారతీయులు ఇలా చేయకూడదు, ఇది మా ట్రీటీ, మా నీటిని ఇలా ఆపలేరు, ట్రీటీని ఎలా ఉల్లంఘిస్తారు అని. కానీ ఈ ఘటన పాకిస్తాన్కి ఒక పెద్ద గుణపాఠం నేర్పించింది. బలం ఉన్న వాళ్ళు తమకు నచ్చినట్టు చేస్తారు, బలం లేని వాళ్ళు ఆ ఫలితాలను భరించాల్సి వస్తుంది. 1000 సంవత్సరాల క్రితం మీకు బలం ఉండేది, ఆ బలాన్ని ఎలా ఉపయోగించారు అని మేము ప్రశ్నిస్తున్నాము. మా దేవాలయాలని ధ్వంసం చేశారు, చాలా మంది ప్రజలు బలవంతంగా మత మార్పిడి చేశారు, మా మహిళలను అపహరించి వేరే ప్రాంతాలకు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు మేము బలహీనంగా ఉన్నాము, ఇప్పుడు మేము బలంగా ఉన్నాము. ఇప్పుడు మా సైన్యం మీ దానికన్నా చాలా పెద్దది. కాబట్టి మా దేశం ప్రయోజనాలు కాపాడుకోవడానికి మేము తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాము. ఈ విధానాలతో భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పై మిలిటరీ యాక్షన్స్ మరియు వాటర్ పాలసీ ద్వారా ప్రెజర్ పెంచగలదని చెబుతున్నారు. చివరికి ఒక విషయం చెప్పాలి. భారత్ తన సివిలైజేషన్ గురించి బలమైన ఆధారాలు, పురావస్తు పరిశోధనలు మరియు చారిత్ర ఆధారంగా ప్రపంచానికి తన కథనాన్ని చెప్పాలి. మన చరిత్రను మనమే చెప్పకపోతే వేరే వాళ్ళు తమ వర్జన్ని ముందుకు తీసుకొస్తారు. కాబట్టి మన చరిత్ర గురించి మనం తెలుసుకొని ఆధారాలతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.